వల్లభనేని వంశీ ఎట్టకేలకు నేరాన్ని అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరిగిందా, జగన్మోహన్ రెడ్డి గారే కావాలని చేపించారా అని అడిగితే ఆయన ఫస్ట్లో అయితే బుకాయించినట్టుగా తెలుస్తుంది. కాకపోతే ఆ రోజు నేను అక్కడే ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉన్నానని చెప్పారట. ఎట్టకేలకు ఒప్పుకున్నారట. అయితే దీని గురించి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది. 12వ తేదీన తాడేపల్లి వెళ్ళాను, జగన్ కలిశాను. ఎట్టకేలకు అంగీకరించిన వంశీ కిడ్నాప్తో సంబంధం లేదని మొదట బుకాయించారు. వంశీ ఆదేశాలతోనే అపహరణ బెదిరింపులకు పాల్పడ్డామని చెప్పినటువంటి సహాయ నిందితులు కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరి తాడేపల్లికి వచ్చాను. ఇక్కడ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసి తిరిగి రాత్రి హైదరాబాద్కు వెళ్ళాను అని కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు వల్లభనేని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అంగీకరించారట. అయితే గతంలో దీన్ని తాడేపల్లి వెళ్ళాను కానీ ఎవరిని కలవలేదని తొలి రోజు పోలీస్ కస్టడీలో ఆయన బుకాయించారట. రెండో రోజు విచారణ జరిగే టయానికి ఆయన 12వ తేదీ నాటి కాల్ డేటాను పరిశీలించి ఆయన ముందు పెడితే ఆ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నారు అని చెప్పి పోలీసులు కాల్ డేటాను ఆయన ముందు పెడితే మీ లొకేషన్ కూడా అక్కడే ఉన్నారని చూపిస్తుందని అడిగితే గట్టిగా ప్రశ్నించగా దీంతో ఆయన చేసేది ఏమీ లేక అవును ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాను అని అంగీకరించారట. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఆ కిడ్నాప్ చేపించారా, ఆయనకి దీంట్లో సంబంధం ఉందా ఏంటి అని అడిగితే ఆయనైతే అవును కాదు లేదు అనేది 2-3 ముక్కలు మాత్రమే చెప్తున్నారట. సో వల్లభనేని వంశీ గారికి మీద ఇప్పటికే కిడ్నాప్ కేసు ఏదైతే ఉందో అది తీవ్ర రూపం దాలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన కస్టడీలో తీసుకున్న తర్వాత చాలా కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన విచారణలో బయటకు తీస్తుంటుంటే చాలా ఆయన తప్పుకునే ప్రయత్నం, ఏదో ఒక రకంగా నేను చేయలేదు, నాకు సంబంధం లేదు, నేను అవును కాదు తెలీదు ఇలాంటి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. కానీ కరెక్ట్ సమాధానం అయితే ఏది చెప్పలేదట. అయితే నిన్న దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఆధారాలతో సహా పోలీసులు వంశీ గారు ముందు పెడితే అవును ఇంకా తప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఛార్జ్ షీట్లో చాలా కీలకంగా ఉన్నటువంటి కాల్ డేటా కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కాల్ డేటాను తీసుకుంటే కాల్ డేటాలో ఆ రోజు కిడ్నాప్ జరిగినటువంటి టైంకి వాళ్ళ సహచరులందరూ కూడా వంశీ గారే చేయమన్నారని చెప్పి ఆయన మాకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారని చెప్తే ఈయన తాడేపల్లి ప్యాలెస్ వేదికగానే అక్కడే కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారితో మీటింగ్లో ఉన్నారా లేదంటే పక్కన పెడితే అదే ప్యాలెస్లో కూర్చుని వ్యూహరచన చేశారు అని ఈరోజు అంగీకరించినట్టుగా అనిపిస్తా ఉంది. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారి మీద మళ్ళీ ఉచ్చు బిగుస్తుందా అంటే చెప్పలేం. ఎందుకంటే దీని మీద ఇంకా కీలకమైనటువంటి సమాచారం రావాలి. తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం వంశీ గారు చెప్పారా లేదా, చెప్తే ఆయన నిజంగానే చేయమన్నారా, చేయమంటే ఆయనకి సహకరించింది ఎవరు, దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళిద్దరికీ మనకి జరిగినటువంటి సంభాషణకి సరైన ఆధారాలు ఉన్నాయా లేవా, ఇవి చాలా కీలకం కాబోతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి పోలీసులు వాటిని సేకరించే పనిలో ఉన్నారట. తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ గారు మాట్లాడినటువంటి మాటల మీదే చాలా కీలకమైనటువంటి విషయాలు సేకరించబోతున్నారట. మరి సహచరులు అయితే ఇప్పటికే అటు వంశీ గారు చేయమన్నారు అని చెప్పేసి చాలా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపల వేసి విచారణ చేస్తున్నటువంటి కస్టడీకి తీసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేస్తుంది. సో చాలా విషయాలు ఇప్పటికీ తీసుకొచ్చే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఎప్పటికైనా సరే చాలా బలంగా వల్లభనేని వంశీ గారిని ఏదో అరెస్ట్ చేసాం లోపలేసాం అని అంటే గతంలో చంద్రబాబు గారిని తిట్టారో, లోకేష్ గారిని తిట్టారో, లేదంటే టీడీపీ ఆఫీస్ పైన దాడి కేసులోనో కాదు. ఆయన ప్రధానంగా తీసుకుంది కిడ్నాప్ కేసులో అటెంప్ట్ టు మర్డర్ అని కావచ్చు, ఇంకొకటి కావచ్చు, దాన్ని బెదిరించారనో కిడ్నాప్ చేశారనో పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని ఆయన ప్రధానంగా తీసుకుంది కిడ్నాప్ కేసులో అటెంప్ట్ టు మర్డర్ అని కావచ్చు, ఇంకొకటి కావచ్చు, దాన్ని బెదిరించారనో కిడ్నాప్ చేశారనో పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో దాన్ని చాలా బలంగా తీసుకుని ఈ కేసు అయితే ఆయన్ని మరొకసారి బయటకు రాకుండా చేసే అవకాశాలు ఉంటుందని భావించినటువంటి డిపార్ట్మెంటు కంప్లీట్గా ఆయనకి పక్కా స్కెచ్ వేసి 100% దీంట్లో ఆయన ఎక్కడ కదిలిపోయి బయటికి వెళ్ళే ప్రసక్తే ఉండదు అని గ్రహించారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఆధారాలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సేకరించబోతుంది. దీంట్లో చాలా కీలకంగా ఉన్నటువంటి ఏదైతే ఫోన్ ఎక్కడైతే వల్లభనేని వంశీ గారు దాశారనుకుంటున్నారో, లేదంటే పాడేశారని చెప్తున్నారో, పోయిందని చెప్తున్నారో, లేదంటే ఎవరికైనా ఇచ్చారో, ఇవన్నీ కూడా
సేకరించే పనిలో ఉన్నారు. దాంట్లో చాలా విషయాలు కూడా ఉన్నాయని కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ బయటకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా సరే వల్లభనేని వంశీ అనే వ్యక్తికి కంప్లీట్గా జైల్లో ఉండే ప్లాన్ని కూటమి చాలా బలంగా తీసుకువెళ్తుంది అనిపిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా సీరియస్గా దీని మీద వర్క్ చేస్తుంది. ఆధారాలను సేకరిస్తుందని కూడా అనుకోవచ్చు. చట్టానికి లోబడి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చాలా బలంగా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అని చాలా క్లియర్గా తెలుస్తున్నటువంటి కాల్ డేటా కావచ్చు, ఇంకొకటి కావచ్చు, రేపొద్దున ఫోన్ దొరికితే ఇంకా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది.